సినిమా చూసుకుంటే స్లోగా డైరెక్షన్లెస్గా ఉండింది, కానీ లాస్ట్లో ఉన్న ఆ మెసేజ్ అయితే వేరే లెవెల్. దానికోసమైనా లవ్లో పడ్డ అబ్బాయి అమ్మాయిలందరూ చూడాలి. ఎస్పెషల్గా టీనేజ్లో లవ్ కోసం అన్వేషించే యూత్ పక్కా చూడాలి. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో లవర్స్ ఉన్న వాళ్ళకి ఈ సినిమాని రికమెండ్ చేయండి. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు టైటిల్ గురించి చెప్పాలి. పేరెనకాల పెట్టే కులరోగం మనకెక్కువే అసహ్యంగా. దయచేసి సినిమాలకు మాత్రం కులపిచ్చి రుద్దకండి. ఎందుకంటే సినిమా అనేది ఒక ఆర్ట్, అది ఎప్పటికీ ఎవ్వరికీ సొంతం కాదు. ఈ మాట ఈ ఒక్క సినిమాకే కాదు, ఈ లైన్లో ఉన్న అన్ని సినిమాలకి. కమింగ్ టు ద వీడియో, గెటప్ శ్రీను అండ్ అంకితా కారత్ లీడ్ రోల్స్లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజు యాదవ్. స్టోరీ చూసుకుంటే క్రికెట్ ఆడుతుండగా రాజుకి కరెక్ట్ బాల్ మూతికి గట్టిగా తాకుతుంది. అప్పటి నుంచి తన ఫేస్లో నవ్వడం తప్ప వేరే ఎక్స్ప్రెషన్ సాధ్యం కాదు. ఆ సమయంలో స్వీటీగా తన జీవితంలో ఎదురైన అమ్మాయి తన జీవితాన్ని ఎంతలా ఇంపాక్ట్ చేసింది అనేది మూవీలో చూసేయండి. సినిమా అంతా ఒక్క పాటలో కొట్టేశాడు చంద్రబోస్. ఈ సినిమాలో బాగా పండింది ఏంటంటే సాంగ్స్. పుష్ప సాంగ్స్ రాసిన చంద్రబోస్ పాటలు రాస్తే రామ్ మిర్యాల పాడాడు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబోస్ కూడా ఒక పాట పాడాడు. ఆ పాట రంగస్థలం సినిమాకి ఓరయో సాంగ్ ఇచ్చిన దానికన్నా ఎక్కువే హైప్ ఇచ్చింది. మూవీ డ్యూరేషన్ మొత్తం ఎక్కడెక్కడో తిప్పి క్లైమాక్స్లో అందరినీ ఒకవైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు మూవీ యూనిట్. గెటప్ శ్రీను యాక్టింగ్ అయితే వేరే లెవెల్. యాక్టింగ్లో తన పర్ఫార్మెన్స్తో తన బిరుదును నిలబెట్టుకున్నాడు. అయితే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, కానీ మేకింగ్లో ఎక్కడో తేడా కొట్టేసింది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పట్లో నిబ్బా నిబ్బిల ప్రేమే సర్వస్వం అనుకునే యూత్కి ఇది ఒక మస్ట్ వాచ్. IMDb రేటింగ్ 8.8 టు డేట్. నా రేటింగ్ 7.5. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్. సినిమా బాగుండాలంటే డైరెక్టర్కి ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉండాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ యువర్ వ్యూస్.